నాకు ఆకలి అవుతుంది, నేను విడిచిపెడతాను అన్నాడు. అంటూనే మనల్ని దాంట్లో ఒక బసవేశ్వర కవిత్వంలో మ్యాజిక్ చేస్తే మీరు మీ ప్రసంగంలో మ్యాజిక్ చేశారు. చాలా గొప్ప మాటలు చెప్పారు సార్. ప్రాంతీయ కవిత్వం రాసినప్పుడు ఒక ఆహ్లాదమైన ఇంచాంటింగ్, ఒక ట్రూ పోయేట్ ఉన్నాడు అన్నారు. ఎట్ ది సేమ్ టైం ఒక జాతీయ కవిత్వం రాసేటప్పుడు ఒక క్రిటిక్ ఉన్నాడు అన్నారు. అద్భుతం సార్. నేను అది చదివాను. నేను దాదాపు కొన్ని పేజీలు చిరిగిపోయాను. నాకు ఇది చదువుతా ఉంటే అయితే అసలు ఏమిటి ఎక్కడ నిలబడ్డాడు, అసలు ఏమిటి అని అన్నప్పుడు అది ఒక విమర్శకుడికి మీ దగ్గర ఉండే తోనికరాళ్ళ మార్త్యం. ఈయన తాత్విక పునాది ఏమిటి అని మనం చాలాసేపు చర్చ చేసినాం. కానీ 12వ కవితలో మనిషి జాడ అనే దాంట్లో ఒక దినం మన చుట్టూ పక్కల మానవత్వం ఉన్న మనిషి అనేటోడు ఎవరన్నా బతుకున్నారేమో చూద్దామని బయటపడుకుంటేనే బయలుదేరిన. ముందుగా దేవుని గుళ్ళే దేవులాడదామని లోపలికి పోతా అంటే దేవునికి నాకు మధ్య గోత్రం అడిగి షడగోపం పెట్టుకుంటా అడ్డంగా అయ్యగా నిలుచున్నప్పుడు హారతి పల్లెం నిండా చెమట పైసల వాసన చెంప చెల్లు అనిపించింది. ఆడికెళ్ళి ఓ ప్రైవేటు బడికి పోయిన అగ్గిపెట్టెల కుక్కిన పుల్లలు కొల్లబడ్డాయి. 12 పుస్తకాల బస్తాలతోటి కలిపి బెంచీలకు కుట్టేసిన బాల్యం బావుమన్నది. అప్పులు చేసి ఫీజులు కట్టి అయ్యలను చూసి ఆగమాగం అక్కడి నుండి అవతలపడ్డాడు. మండల ఆఫీసులో జర మందలిద్దామనుకొని ఆఫీస్ లోపల బయట జిబజిబ మంది పిక్చర్ల కోసం పిక్కలరిగేటట్టు తిరిగి చెట్ల కింద వాలిన వంగిన అడుగులు, దూరంగా కార్ల కాడ కస్తర్ బట్టలకు మాత్రం ప్రజల వద్దకే పాలన మోస్తున్న బ్రోకర్లు ఫలితం లేదని ఆడిపించి పయనించింది. నా ఎదుగులాట ఏడా అవుతుందో అనుకుంటూ దారెంట దుకాణాలల్లా జరంతా తొంగి చూసిన వాడుకునే వస్తువులన్నింట కల్తీ మెరుపు. తరాసుకు బతికిన సింతపండు కుదిర్చిన పాసంగం నాతో పరాష్టమాడింది. ఊరి కొసకున్న గుడాల కాడిపోయింది. అవ్వతోడు అగ్గో అక్కడ అవుపడ్డాయి నేను వెనుకులాడుకున్న మనిషి నీడలు. చెట్టుకు కొమ్మకు యాలాడుకుంటా నా ఎదురు సూపుల్ని అదే మట్టిలో ఇత్తనాలుగా పాతిపెట్టి ఇంటికి వచ్చిన ఎప్పటికన్నా బతుకున్న మనిషిని చూడాలి. మనిషి కోసం దేవుడు. ఆ దేవులాటనే ఆయన నుంచి ప్రశ్నలు మిగిలిన కాలం వచ్చింది. అయితే ఒక వార్నింగ్ ఇచ్చాడు ముఖ్య అతిథి కవికి, వచ్చే సంవత్సరం కల్లా మనకు ఒకటి రావాలి. మేము కూడా ఒక అప్పీల్ ఆడుకుంటున్నాం, మీకు ఒక అప్పీల్ చేస్తాము. ఏం అప్పీల్ అంటే, మీరు చిక్కనైన పాట కంటే ముందు నుంచి కవిత్వం రాస్తున్నారు. మీ కవిత్వం అంతా ఒక సంపుటి మా కోసం అది రావాలి. అయితే ఇంకొకరిని ఆప్తవాక్యాలు మింగేస్తాం, ఏమీ అనుకోవద్దు. కానీ ఒక్క నిమిషం